అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఈ మధ్య కాలంలో పిఠాపురం వర్మ గారి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వర్మ గారు కూటమి ప్రభుత్వం నుంచి వెలుదిలుగుతున్నారు, కూటమి ప్రభుత్వం నుంచి అవుటు అని చెప్పేసి రాసుకొస్తున్నారు. జనరల్గా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్ కానీ న్యూస్ పేపర్లో ఉన్నాయి కానీ అదైతే వాస్తవాలు రాయవు. ఎందుకు వాస్తవాలు రాయు అంటే, వాస్తవాలు ఎక్కడ రాస్తే మళ్ళీ మా నాయకుడు అసలు రూపం బయటపడిపోతుందనే భయంతోనైతే వాస్తవాలు అయితే రాయు. అయితే నిన్న మొన్న ఈ ఒక వార్త చూశాను నేను. ఏంటంటే పిఠాపురంలో ఉన్నటువంటి వర్మగారు, అంటే పవన్ కళ్యాణ్ని గెలుపులో సహకరించినటువంటి వర్మగారిని పక్కన పెట్టారు, అందువల్ల వర్మగారు బయటికి వెళ్ళిపోతున్నారని ఒక వార్త అయితే రాయడం జరిగింది. నేనేమంటున్నా, వర్మగారికి లేని బాధ, కూటమి ప్రభుత్వానికి లేని బాధ మీకెందుకు వచ్చింది? ఇదే సమస్యనా రాష్ట్రంలో? ఇదే పెద్ద సమస్యనా? ఇదైతే వాస్తవం కాదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ వాస్తవం అయినా కూడా కూటమి ప్రభుత్వమును వర్మ గారు మాట్లాడుకుని తేల్చుకుంటారు. మీకేం వచ్చింది ఇప్పుడు సమస్య? ఇదొక్కటే సమస్యనా? రాష్ట్రంలో ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా? లేవు కాబట్టి మీరు ఇలాంటివి పడుతున్నారు. ఎందుకంటే కూటమి ఇప్పుడు ఇందాక రోజాక మాట్లాడింది కదా, రాష్ట్రంలో మహిళల అన్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలకు పీడించేస్తున్నారు, అవన్నీ మాట్లాడుతుంది కదా. మరి అవన్నీ మాట్లాడినప్పుడు అవి రాయాలి కదా మీరు వార్తల్లో. అవి రాయకుండా వర్మకి అవుటు, ఇంకొకటి ఇదెందుకు? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? జనరల్గా ఇక్కడ వర్మ గారి విషయంలో ఏమైందంటే, పిఠాపురంలో వర్మ గారికి ఎమ్మెల్యే సీటు టీడీపీ ప్రభుత్వం తరపున ఇవ్వడానికి అంతా సన్నాహాలు చేసుకున్న తర్వాత అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నిలబడతామని చెప్పేసి అనుకున్న తర్వాత, అప్పుడు స్టార్టింగ్లో వర్మ గారు కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. అంటే జనసేన తరపున, ఆయన పార్టీ తరపు నుంచి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే ఎమ్మెల్సీగా ఫస్ట్ నీకే ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇది కూడా వాస్తవమే. అయితే కొన్ని రాజకీయ పరిణామాల ద్వారా అక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఎమ్మెల్యే స్థానాలకి 3 టీడీపీకి, 1 జనసేనకి, 1 బీజేపీకి వెళ్ళిపోయినప్పుడు ఒక వర్మగారే కాదు, వర్మగారితో సహా 4-3 కూడా ఎమ్మెల్సీ సీట్లు ఆశించినప్పటికీ రాలేదని చెప్పేసి ఈయన బాధపడలే. కూటమి ప్రభుత్వంలో మంచిగానే పనిచేసుకుంటున్నాడు, జనసేనకి, బీజేపీకి, టీడీపీకి మంచిగానే వర్క్ చేస్తున్నాడు. ఈయనకి లేని బాధ మీకు ఎందుకు వచ్చింది అని నా ప్రశ్న. ఫస్ట్ ఇది కాదు మనకు అవసరం. మీరు మైకులు దొరికినప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలను పీల్చేస్తున్నారు, ప్రజలను పిప్పు చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే మీ నాయకులు ఉన్నారో, సోకాల్డ్ నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతుంది అది నిజమా కాదని తెలుసుకుని మీరు వార్తలు రాస్తే ఇంకా బాగుంటుందని నా సలహా. ఇలాంటివి రాయడంలో పెద్ద పాయింట్ లేదని నా ఉచిత సలహా. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.